ఉపవాస ప్రార్థన ద్వారా కలిగే ఆశీర్వాదాలు అనుభవించడానికి సహాయం చేసి ప్రతి కుటుంబం నిండైన ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా కృప చూపించి ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి బలపరచుకుని ఏస్తున్నాము నడుచున్నాను పరమ తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక నిత్యాదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ లోకము సకల పరిశుద్ధుల కూడిన మనందరికీ ప్రభుత్వ పర్యంతరం సదాకాలంతోనే నడిపించును గాక. ఆమేన్. మంచిగా సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే స్తుతి స్తోత్రములు దేవా. అయా మీ దాసుని కుటుంబాన్ని మీరు నిలబెట్టుకొని మీరే వాడుకోమని అడుగుచున్నాను. సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప దేవ, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు మీరై ఉన్నారు తండ్రి. మీకే స్తుతి స్తోత్రములు దేవా. నూతన ఆత్మను మీ సన్నిధికి మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇంకానైనా మీ స్తోత్రములు దేవా. అయా ఈ టీవీ పరిచయం యూట్యూబ్ పరిచయం కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన, ఆశీర్వదించమని కూర్చున్నాం రాజా. మీకే స్తుతి స్తోత్రములు. బాలురు, వృద్ధులు, యవనుల చుట్టూ మీ కాపుదల భద్రత దయచేయమని కూర్చున్నాం తండ్రి. మీకే స్తుతి స్తోత్రములు. యేసయ్యా మీ స్తోత్రములు దేవా. మీ దాసుని నైనా అనేక గ్రామాలకు దేశాలకు నైనా అయా మీ స్తోత్రములు దేవా. అనేక దేశాలకు నైనా మీరు పంపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం రాజా. మీకే స్తుతి స్తోత్రములు దేవా. అయా బిడ్డలు మీరు బహుగా వాడుకోగలుగుతున్నాను తండ్రి. అయా మీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి. నూతన సంవత్సరములు నాయన మీ నూతన దీవులు, నూతన ఆశీర్వాదాలతో అయా బిడ్డలను మీరు నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవ, ఆశ్చర్య కార్యములు, అద్భుతాలు మీరు జరిగించమని నన్ను మీ స్తోత్రములు కొద్ది ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని రేపు జరగనున్న ఆరాధన అంతట్లో మీరే తోడు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. అందరూ కూడా ఆశీర్వాదాలు అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ విందు కార్యక్రమం ఉంటుంది రేపు ఉదయం మధ్యాహ్నం కనుక మీరందరూ వచ్చేటప్పుడు మీ ప్రక్కన ఉన్నటువంటి స్నేహితుల్ని, ఇంటి పొరుగు వారిని, అలాగే మీ కుటుంబ యజమానులు కూడా మీరు తీసుకుని తప్పకుండా రావాల్సిందిగా ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. కొత్తగా కొంతమంది వచ్చారు. మీకు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే మీరు ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళని అడిగితే మన అడ్రస్ చెప్తారు. లేదనుకుంటే మరి నా క్యాలెండర్ మన నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీరు వచ్చేస్తారు. హల్లెలూయా. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మీ గృహంలో ఉన్నటువంటి మీ యజమానులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, నూతన శుభాకాంక్షలు. మీరందరూ కూడా మీరు తప్పకుండా ప్రభువుని జీవించుకున్నాక ఈ సంవత్సరం అంతా దేవుడిని ఆశీర్వదించుకున్నాక. అక్కడ లేదు, అక్కడ పక్కకి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. ఆంటీ ఆంటీ జరగలే ఆంటీ, నేను అర్థమున్నా. ఒక దారి ఇస్తే అయినోళ్ళు అయినట్టు లోపలికి వెళ్ళిపోతారు. కౌశిక్ ఆపేశాడు లేరా రమాదేవి, ఆపేశాడు. తాతయ్య నువ్వు వెళ్ళిపో, జరుగు
జరుగుతాదియా కానీ అంత త్వరగా టైం లేదు. అవును జూమ్ అవుట్ చేయాలి, జూమ్ కాదు. నా చెప్పాలి ఇది చేస్తే అలాగే ఉంటుంది మరి. అన్నం టైం ఎంత అయిందమ్మా? చాలా టైం అయిందంట కానీ బ్రో పెద్దనా జరుగు లోపలికి వెళ్ళిపోదామా? లోపలికి రమ్మన్నాడు. ఖాళీ లేదు, రేపు కూర్చోవాలిగా. తొందరగా అప్పుడే సగం మంది అయిపోయారు. 2 గంట అయిపోయింది. కానియాలి చెప్పులు తీసేయాలి. అక్కడ చెప్పులు వేయకూడదు. అజిగారు చెప్పు. నన్ను లోపలికి వెళ్ళిపోవడమేనా? లోపలికి వెళ్ళిపోయినా ఎందుకు లోపలికి? వాళ్ళు కూడా ఏం కాదు. చాలు తీసేయండి టైం అయిపోతుంది. ఓకే మొగాలు పడాలరా, కాళ్ళు కదా రెడీ. అయినా సరే అసలు కాళ్ళు అవసరం లేదు. కాళ్ళు ఎందుకు తీస్తావు? నేర్చుకో, ఇంకెప్పుడు నేర్చుకుంటారా? చిన్న తెస్తున్నావు, తలకాయ పడదే. మరి వెనకెళ్ళు, ఇక్కడ నుంచో కనపడేలాగా నుంచోరా. నుంచో మా కడిగినట్టు వచ్చేయండి రా. స్పీడ్గా ఆమని ఎంతసేపు అమ్మాయి కానీ తొందరగా. డాడీ ఇది ఒకసారి పట్టుకోండి. డాడీ ఇది ఒకసారి పట్టుకోండి. తగ్గించుకోండి. అరే అజయ్ అండి అన్న. అజయ్ రా, ఈ షూట్ చేయరా. అంజబాబాయ్
ఆటో వేసుకొచ్చావా? చాలే వదిలి బెదిరిస్తుంటే ఆ పిల్ల బెదిరిపోతుంది. అంకుల్ సైడ్ తప్పుకోండి, నేను సైడ్ తప్పుకోండి. ఒక్క నిమిషం అండి, సైడ్కి తప్పుకోండి. ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. ధవళవర్ణుడా ఆశ్రిత జనపాలక అందుకో ఆశ్రిత జనపాలక అందుకో ఆశ్చర్యంగా ఉంది. నాకైతే ఒక దర్శనం కనిపించింది. మా నాన్నగారు దేవుని రాజ్యంలో ఎంతో ధరను సంపాదించుకున్నారంట. అలాగే దైవజనుల గురించి కూడా డిసెంబర్ 20వ తారీఖున ఒక స్వరం వినపడిందండి. మా పెద్దమ్మ గారు అంటున్నారు, పిల్లోడు మన కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు, దైవజనుల కోసం బహుగా దీవించబడాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని ఆవిడ చెప్తున్నారు. అయితే నిజంగా సత్యమైన మార్గంలో నడిపించే దైవజనులు దొరకడం మన అదృష్టం. దైవజనుల కోసం, దైవజనుల కుటుంబం కోసం ప్రార్థించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాదు. మీరు ఆరోగ్యం సిద్ధపరచండి, మా హృదయాలను మేము జ్ఞానం మిమ్మల్ని స్థిరపరచండి, జీవించడానికి సహాయం చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ నా తండ్రి భయభక్తులతో నడుచుకోవడానికి సహాయం చేయండి. రకమైన స్నేహాన్ని దూరపరచండి. నా తండ్రి పరికమైనటువంటి సమాచారాన్ని దూరపరచండి. పరిశుద్ధాత్మమైన సంపూర్ణమైన నీ కృపలో ఈ సంవత్సరం అందుకుని సంవత్సరం వరకు మీ రెక్కలేడో నీ కాపుదలను మీ కలిపి సహాయం చేసి ప్రతి ఆదివారం మానుకున్న మీ సన్నిధిని నమ్మించి సహాయం చేసి బలపరచు. మీరే ఉద్ధరించేమో మీ నామానికి ఏమని ఆశీర్వదించి కలిపి చేయమని నీ ప్రభుత్వం నింపడి నీ అభిషేకం దయచేయండి. నీ ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగించుకొని నిన్నైనటువంటి తీవ్ర కప్పి కలిగించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభావం పొందుతుంది. ప్రభావం ఏ తాను అప్పగింపబడిన రాత్రి కొడుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొడుకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను కనుక పరిశుద్ధమైన విలువైన శరీరాన్ని బట్టి చేస్తే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ పాపమే
ఎడమ చేతిలో కుడి చేపెట్టుకున్నాడు. ముళ్ళ
ప్రియ సోదరి సోదరుడా నీ పితృలను పితృగా భావించవద్దు. సుమారు 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో మరణించి తిరిగి లేచిన క్రీస్తు శరీరం కనుక మన పవిత్రమైనటువంటి చేతులు ఆయనకు పుట్టిన పాత్రతో చెల్లించి తీసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తీసుకున్నాను. ఆ ప్రకారం మేము భోజనమైనటువంటి ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తం వల్ల ఆయన పుస్తకం పొందున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడానికి చెప్పిన కనుక పరిశుద్ధమైన విలువైన మహిమ కలిగినటువంటి ఆయన రక్తాన్ని బట్టి కూడా దేశానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్తమే కడిగి పవన పర
ఇంకో అమ్మాయి చూస్తాడు చూసి ఏంటో ఆడిపించా పరిశుద్ధ